హలో అందరికీ ఐఎమ్ డాక్టర్ వందన. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. జనరల్గా పేరెంట్స్గా మనం ఏం కోరుకుంటామో, మన పిల్లలు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలి అని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ రన్నింగ్ లాంగ్వేజ్ ఆల్ త్రూ ద సొసైటీ కదా. అంటే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళండి, ఎయిర్పోర్ట్స్కి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, ఎక్కడ చూసినా ఇంగ్లీష్ లేకుండా అయితే సొసైటీ రన్ అవ్వట్లేదు. సో ఇది గుర్తుపెట్టుకుని మనం ఏంటి అంటే మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మంచిగా ప్రాక్టీస్ ఇప్పిద్దాము అని చెప్పేసి ఇంగ్లీష్ బాగా వచ్చిన పేరెంట్స్ అయితే పిల్లలకు ఊహ తెలియంగానే ఇంగ్లీష్లో మాట్లాడమని నేర్పిస్తూ ఉంటాము. అండ్ ఇంగ్లీష్ రాని పేరెంట్స్ అయితే పాపం పక్కింట్లో పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట మంచిగా ఏమైనా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పించండి అని చెప్పేసి. బట్ రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఏముంది అంటే, ఎప్పుడైతే మన పిల్లలు మన మాతృభాషలో పట్టు సాధిస్తారో, అంటే మనది తెలుగు మాతృభాష కదా, ఎప్పుడైతే దీంట్లో వాళ్ళు పట్టు సాధిస్తారో అప్పుడే వాళ్ళు వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి మంచి కాన్సన్ట్రేషన్ అనేది వస్తుందన్నమాట వాళ్ళకి. ఇప్పుడు చిన్నప్పుడే మనం ఫస్ట్ మన మాతృభాష నేర్పించాలి. దీనికి సంబంధించి ఎన్ని యూజెస్ ఆర్టికల్ అనేది చెప్పిందో అవి నేను మీకు చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి, పిల్లలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాతృభాష నేర్పించడం వల్ల, ఇప్పుడు పేరెంట్స్ మనమైతే ఇంగ్లీష్లో మాట్లాడతాం, మరి అమ్మ తాతయ్య అందరికీ రావాలని లేదు కదా. సో మనం మాతృభాష నేర్పించడం వల్ల చుట్టూ ఉన్న అందరూ మాట్లాడే భాష పిల్లలు కూడా మాట్లాడతారు కాబట్టి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలను, వీళ్ళందరూ మాట్లాడుతున్న భాషలోనే నేను అదే వేలోనే కమ్యూనికేట్ అవుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ తెలుగు అన్నిటికంటే కూడా కష్టమైన లాంగ్వేజ్. మరి ఆ తెలుగు పదాలకే నోరు తిరిగింది అంటే వేరే లాంగ్వేజెస్ కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ థర్డ్ థింగ్, మనం ఎప్పుడైతే ఇట్లా స్ట్రిక్ట్గా ఇదే లాంగ్వేజ్లో అదే మాట్లాడని పిల్లలకి ఇట్లా ఫోర్స్ చేయకుండా ఫ్రీగా వదిలేస్తాము, ఫ్రీడమ్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో పేరెంట్స్గా మీరు కూడా ఈ డైలమాలో ఉంటే మీరు నిశ్చయంగా మీ పిల్లలకి ఫస్ట్ తెలుగు అనేది స్పష్టంగా నేర్పించవచ్చు. వన్స్ వాళ్ళు 7 years 8 years వచ్చి స్కూల్ గోయింగ్ ఏజ్ ఉంటారు కదా, అప్పుడు కావాలంటే మీకు ఏవైతే మీ పిల్లలకు లాంగ్వేజెస్ నేర్పించాలని ఆశపడుతున్నారో ఆ లాంగ్వేజెస్ అప్పుడు స్టార్ట్ చేయండి. ఈ మెసేజ్ ప్లీజ్ అందరికీ షేర్ చేయరా, చాలా యూస్ఫుల్ మెసేజ్ కదా, అందుకోసం. బాయ్ బాయ్.